చదివి లోకల్లో ఒక జాబ్ ఉంటే చాలు నాకు అనుకునేటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి నోటిఫికేషన్ అండి. ఇది ఓన్లీ ఏపీ వాళ్ళకి మాత్రమే, టీఎస్ వాళ్ళకి లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో శ్రీనిధి వీళ్ళు ఈ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ వాళ్ళు లోన్స్ ఇస్తూ ఉంటారండి. ఓకే, ఎస్పెషల్కి ఉమెన్స్కి, వాళ్ళని సోషల్గా డెవలప్మెంట్ చేయడానికి. సో ఇవి ఆల్మోస్ట్ ఏపీలో అన్ని చోట్ల కూడా వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయండి. ఇప్పుడు వీళ్ళకి ఒక 5 మేనేజర్స్ కావాలండి. ఓకే, 5 మేనేజర్స్ కావాలి. ఓన్లీ డిగ్రీ అండి క్వాలిఫికేషన్, ఇక అంతకుమించి ఏ అవసరం లేదు. కాకపోతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి. ఓకే, సో 30 years అండి. దాంతోపాటు ఎస్సీ ఎస్టీకి ఏజ్ రిలాక్సేషన్ ఉందండి 5 years. ఓకే, అయితే ఎంబీఏ కానీ పీజీ డిబిఎం కానీ ఫైనాన్స్లో చేసినటువంటి వాళ్ళు కానీ, ఎంఎస్డబ్ల్యూ సోషల్ వర్క్, ఎంకామ్ ఇవి చేసినటువంటి వాళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తానంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, అయితే 2-3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎనీ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందండి. ఓకే, సో కాబట్టి ఈ పోస్టింగ్ అనేది ఇండియా ఆంధ్ర వైజ్ ఎక్కడైనా ఉండొచ్చండి. 25,000 శాలరీ అండి నెలకి. ఓకే, సో మీ ఊర్లోని ఈ శ్రీనిధి వేకెన్సీస్ ఉందనుకోండి, చక్కగా మీ ఊర్లో నుండి చక్కగా జాబ్ చేసుకోవచ్చండి. లేదు అప్లై చేసుకోండి, ఓన్లీ ఇంటర్వ్యూ అండి, ఎగ్జామ్ కూడా లేదు. ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కదండి. మీరు ఎలా ఇంటర్వ్యూ అటెంప్ట్ చేశారు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కదండి. కాబట్టి ఇది పర్మనెంట్ అనే వర్డ్ యూజ్ చేయలేదు కానీ ఎప్పటికీ ఉంటాయండి జాబ్స్. ఓకే, కాంట్రాక్ట్ బేస్ అన్నా సరే ఈ జాబ్స్ మాత్రం ఎప్పటికీ ఉంటాయండి. ఎందుకంటే శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అనేది గవర్నమెంట్ లిమిటెడ్ కాబట్టి ఈ జాబ్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటాయండి. ఓకే, అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ ఇంటర్వ్యూకి పిలుస్తారండి త్రూ వెబ్సైట్ ఆర్ పర్సనల్ ఎవర్ మెయిల్ కానీ ఫోన్ నెంబర్స్ ద్వారా కానీ కాంటాక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుందండి. ఓకే, సో ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అంటే అప్లై చేసుకోవడానికి 7వ తారీఖు అండి. ఎట్లా అప్లై చేయాలంటే వీళ్ళ యొక్క వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలండి. వెబ్సైట్ అడ్రస్ చాలా ఈజీ, చూడండి. www.sreenidhi.ap.gov.in లోకి లాగిన్ అయిపోయి అప్లై చేయటమే ఫ్రెండ్స్. కాబట్టి ఆంధ్ర వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. ఎందుకంటే ఆంధ్రాలో ఎక్కువ హాస్పిటల్ మెడికల్ జాబ్స్ మాత్రమే పడుతున్నాయి. అయితే ఇటువంటి జాబ్స్ పడటం చాలా అరుదు. చక్కగా డిగ్రీ చదివినటువంటి వాళ్ళకి మంచి జాబ్స్ పడ్డాయి అని మాత్రమే అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి, ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఒక ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇది మీ ఫ్రెండ్స్కి దయచేసి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళ యొక్క వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, నోటిఫికేషన్లో కూడా అప్లికేషన్ ఫామ్ ఉంది. ఓకే, దీన్ని ఫిల్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో మీ A to Z నాక్ ఛానల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా మీకు డీటెయిల్స్ కావాలన్నా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఓకే, కింద నా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. ఓకే, మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. హెల్త్ ఇష్యూస్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి నా ఛానల్లో, సో అవి కూడా చూడండి. ఇంకా ఏమన్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఖచ్చితంగా నన్ను అడగండి, కామెంట్ బాక్స్లో అడగొచ్చు, వాట్సాప్ గ్రూప్ ద్వారా అడగొచ్చు. ఓకే, మనం అందరం కలిసి మంచి ఫ్యూచర్ కోసం మనం కష్టపడదాం ఫ్రెండ్స్. మంచి ఫ్యూచర్ సంపాదించుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.